ఉదయకాలం ప్రభా తండ్రి అయిన దేవానికి స్తోత్రాలు. ఇప్పటి వరకు అనేక మంది దైవజనరాలు ప్రార్థన చేశారు, పాటలు పాడారు. వందనాలు ప్రభా. ఈ సమయంలో వాక్యాన్ని అందించబోతున్న మీ దాసుని బలపరచండి. మీ సెలవు చాటును మరుగుపరిచి మాకు కావాల్సిన వర్తమానము ద్వారా మేము బలపడి మేలు చూడడానికి సహాయం చేయి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ గారు. జాన్సేక ప్లీజ్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి అమృతరావు గారు సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. డాక్టర్ ఎస్ అమృతరావు గారు మరియు వారి ప్రియమైన భర్త గారు శ్రీ ఎస్ కాంతారావు గారు మచిలీపట్నంలోని గ్రేట్ గాడ్ గ్రేస్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక సంఘ కాపరులు. హగ్గై ఇండియా సంస్థ ద్వారా నాయకత్వ తర్ఫీదు పొందిన అమృతరావు గారు వేదాంత శాస్త్రంలో ఎంటీహెచ్ మరియు పిహెచ్డి విద్యలు అభ్యసించారు. కాంతారావు గారు బ్యాంక్ ఆఫ్ బరోడాకు డీజీఎం గా పనిచేశారు. సంఘ పరిచర్యకు పూర్తి సమయం ఇవ్వటానికి గాను వారి ఉద్యోగానికి స్వచ్ఛంద పదవి విరమణ చేశారు. వారిరువురు వారికి దేవుడు అనుగ్రహించిన మందకు తల్లిదండ్రులుగాను కాపర్లుగాను ప్రభువుకు సేవ చేయుచున్నారు. క్రీస్తులో మాత్రమే నీవు బహుగా ఫలించగలవు అనున్నది వారి పరిచర్య నినాదం. ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో వారి నివాసం. వారు తరచుగా మనకి వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గుడ్ మార్నింగ్ అమ్మా, వెల్కమ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. మరి ఈ రోజున నేను వివరించేటువంటి వాక్యాలను ఒక మాటలో చెప్పాలంటే శ్రమ. ఈ యొక్క మాటను పట్టుకొని నేను ఈ వాక్యములో ఉన్నటువంటి విషయాలను వివరిస్తూ ఆ శ్రమలలో మనం వెళ్తూ ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి, శ్రమల వలన మనం ఏం నేర్చుకుంటున్నాం, శ్రమ వలన ఎంత ఏం జరగబోతుంది అనేటువంటి విషయాలను వాక్యములో ఉన్నటువంటి విషయాలను సంగ్రహించి ఈ రోజున మనం తెలుసుకుందాం. ఈ రోజులో ఎవ్వరు చూసినా సరే నాకు నెమ్మది లేదు, నాకు సంతోషం లేదు, నేను చాలా కృంగిపోయి ఉన్నాను, లేదంటే సుఖం లేదు, నాకు అసలు విశ్రాంతి లేదు అనేటువంటి మాటలను చాలామంది పలుకుతూ ఉంటారు. నాకు నెమ్మది లేదు, ఏదో ఒక ప్రాబ్లం కుటుంబంలో కానీ, ఆరోగ్య విషయాలలో కానీ, లేదంటే ఇతరుల యొక్క మాటల వలన, ఇతరులు మనలను ట్రీట్ చేసేటువంటి విధానం విషయంలో కూడా ఇలాంటి మాటలు పలుకుతూ ఉంటాం. అయితే ఈ మాటలు పలుకుతూ ఉంటాం కానీ ఇవి ఎక్కడి నుండి వచ్చినాయి అని అంటే మనం బైబిల్ గ్రంథములో యోబు గ్రంథమైనటువంటి యోబు గ్రంథములో 3వ అధ్యాయం 26వ వచనములో ఇదే మాటను ఇక్కడ రాయబడి ఉన్నది. ఒక్కసారి చూస్తారా? మీరందరూ కూడా మీ యొక్క బైబిల్ గ్రంథాలను తెరిచి దయతో వాక్యాలు నాతో పాటు మీరు కూడా ధ్యానించాలని ఆశపడుతున్నాను. రెఫరెన్స్ చెప్పినప్పుడు ఎవరన్నా దయతో మీరు చదవండి, సో దట్ ఐ కెన్ టేక్ సమ్ రెస్ట్ వైల్ ప్రీచింగ్. ఎందుకంటే కొద్దిగా లంగ్స్ నాకు కొద్దిగా అంత స్ట్రెంగ్త్గా ఉండవు, వీక్గా అనిపిస్తూ ఉంటుంది. 3వ అధ్యాయం 26వ వచనం. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. సరేండి, ఇక్కడ ఈ మాటలు మనం పలుకుతున్నటువంటి మాటలు మూలాధారములుగా మనం ఇక్కడ వాక్యాల విషయంలో చూస్తాం. మనందరం కూడా నెమ్మది లేదు, సుఖం లేదండి, నాకు అసలు ఎంత ఉద్యోగం చేశాను కానీ సుఖం లేదు, పిల్లలను కన్నానన్ను కానీ సుఖం లేదండి అంటూ ఉంటారు. లేదంటే ఇంకోటి ఏదో ఒకటి విషయంలో మనం ఇలాంటి మాటలే పలుకుతుంటాం. అయితే క్రైస్తవులైనటువంటి మనందరికీ కూడా శ్రమలు సంభవించినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, అనారోగ్యం మనలను కృంగదీస్తూ ఉన్నప్పుడు,
మరి రకరకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులలో కృంగిపోతూ ఉన్నప్పుడు ఇలాంటి మాటలే పలికి ఇంకా మనం ఏమంటామంటే యోబు కష్టాలను అనుభవిస్తున్నామండి అని ఒక మాట డిక్లేర్ చేస్తూ ఉంటారు చాలామంది. కానీ ఈ మాటను మరి యోబుతో మన యొక్క శ్రమలు యోబుతో పాల్చటం అంత సరికాదేమని నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే యోబు పడిన కష్టాలు వేరండి. యోబు పడిన కష్టాలు వేరు, యోబు పడినటువంటి అవమానాలు వేరు. భార్య ద్వారా అవమానం పొందుకున్నాడు. అంతేకాదు భయంకరమైనటువంటి చర్మ వ్యాధితో మరి బాధపడ్డాడు. అంతేకాదు తన యొక్క కుమార్తెలను కుమారులను ఆస్తిని ఆయనకున్నటువంటి పశు సంపదను అంతా కూడా ఒకే రోజు తీసివేయబడింది. అలాంటి శ్రమలు నేను అనుకోవడం అది ఎవరు పొందుకోలేరేమో. అలా లేదంటే అలాంటి శ్రమలు ఎవరు అనుభవించరేమో అంత పీక్. కానీ మనం క్రైస్తవులుగా ఏంటంటే ఏదైనా బాధ వచ్చేసినప్పుడు యోబు ఎలా పడ్డాడా అలాగే నేను కూడా పడుతున్నాను అనేసి అంటూ ఉంటారు. అయితే అందుకని ఇక్కడ కూడా చూడండి, మనం పలికేటువంటి మాటలు మరి నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి కూడా లేదు. మొన్న ఒక ఆవిడ అంటూ ఉన్నారు, నాకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా టైం లేదని అన్నారు. అంటే అది అతిశయోక్తి కదండి. అంటుంటాం మనం కూడా అంటుంటాం, మనందరం కూడా అంటుంటాం, నేను కూడా ఊపిరి పీల్చుకోవడానికి కూడా టైం లేదు అని అంటూ ఉంటాం ఊత పదంగా. కానీ నిజంగా ఊపిరి పీల్చుకోవడానికి టైం లేదని మానేస్తున్నాం ఎవరన్నా అంటే ఎవరు కూడా ఊపిరి పీల్చకపోతే మనం చచ్చిపోతాం. అయితే ఇక్కడ చూడండి, ఈ యోబు ఈ మాటలు చెప్తూ లాస్ట్లో ఏమంటున్నాడంటే శ్రమయే సంభవించుతున్నది, శ్రమయే సంభవించుతున్నది. ఇక్కడ వాక్యాలను మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలండి. వాక్యాలను చాలా జాగ్రత్తగా గమనించాలి. శ్రమయే అని ఉంది ఇక్కడ, శ్రమ అంటల్లా, శ్రమలు అంటల్లా. శ్రమయే అంటే శ్రమ కాకుండా మరి ఏది లేదు అని అక్కడ అర్థం. శ్రమయే అని అంటే అర్థం అదే కదండి. సో శ్రమయే సంభవిస్తూ ఉన్నదని చెప్పి యోబు బాధపడుతున్నాడు. అదేవిధంగా దావీదు కూడా మరి తన యొక్క కీర్తనల గ్రంథం రాసుకున్నప్పుడు కీర్తన గ్రంథం 38వ అధ్యాయంలో కూడా మరి తన పడుచున్నటువంటి బాధను ఇక్కడ వెల్లడిపరుస్తూ ఉన్నారు. 38వ అధ్యాయం 6వ వచనం చూద్దామండి ఒక్కసారి. దావీదు కీర్తన. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. చూసారండి, దావీదు ఎంతగా అతను బాధపడుతున్నాడు అనేటువంటి విషయము దావీదు కూడా ఇక్కడ వాక్యము విషయంలో అక్కడ మరి వెల్లడి చేస్తూ ఉన్నాడు. అతను పడుతున్నటువంటి వేదనను వెల్లడి చేస్తూ ఉన్నాడు. చూడండి, శ్రమ చేత నేను మిక్కిలి కృంగి ఉన్నాను. మామూలుగా కృంగుబాటు కాదని మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచూ ఉన్నాను. నేను నడుస్తున్నా, నేను పడుకుంటున్నా, నేను బ్రతుకుతున్నా, నేను తింటున్నా, లేస్తున్నా, అన్నిట్లో కూడా మరి నేనేం చేస్తానంటే మరి సంచరించుచూ ఉన్నానంటే అలా జీవిస్తున్నాను అని అర్థం. లేదంటే ఇటు అటు పరుగులెట్టడం. ఎందుకంటే తన యొక్క కుమారుడు కూడా చంపడానికి ప్రయత్నం చేశాడు. సౌలు కూడా మరి దావీదును చంపడానికి చాలా ప్రయత్నం చేసినప్పుడు బహుశా కీర్తన రాసి ఉండొచ్చేమో అని నేను అనుకుంటాను. దినమెల్ల దుఃఖాక్రాంతిని సంచరించుతున్నాను, నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను, ఇలాంటి సందర్భాలలో కూడా మనము అలాంటి ఈ వాక్యములో ఉన్నటువంటి వివరణ ఉన్నటువంటి అనుభవాల్లో మనం కూడా వెళ్తూ ఉంటామండి. చాలాసార్లు వెళ్తూ ఉంటాం. అందరికీ కూడా శ్రమలు వస్తున్నాయి. ప్రత్యేకంగా ఈ దినాలు మరి చాలా అలాగే కనపడుతూ ఉన్నాయి. ఎన్ని విధాలుగా చూస్తున్నారు సరే, ఒక రకమైన బాధలు, ఒక రకమైన వేదనలు, కృంగుబాటు, ఒక పక్కన అనారోగ్యం, ఒక్కొక్కసారి మరి ఇంట్లో వాళ్ళ పరిస్థితి కూడా బాగుండదు. కొంతమంది
కుటుంబ సభ్యులతో ఇబ్బందికరమైనటువంటి మరి పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి అప్పుడు కూడా మనం కూడా ఈ విధమైనటువంటి మరి ఆలోచనలు లేదంటే ఇలాంటి అభిప్రాయం మనలో వస్తూ ఉంటుంది. మరి అయితే మనం క్రైస్తవులుగా దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలముగా ఇలాంటి శ్రమలు గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు, ఇలాంటివి మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు, ఇలాంటివి మనల్ని కృంగదీస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అనేటువంటి విషయంలో మనం ఆలోచిస్తే, అపోస్తులైనటువంటి పౌలు రోమిలి రాసినటువంటి పత్రికలో ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని మనకి తెలియజేస్తారు. ఒకసారి చూద్దామండి. రోమిలి రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమిలు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం చదువుదామండి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. చూస్తారండి, మనకి ఇక్కడ ఒక స్టేట్మెంట్ లేదంటే ఒక హెచ్చరిక, లేదంటే ఎలా మనం జీవించాలి, మనం ఏ విధంగా జీవించాలి అనేటువంటి విషయంలో మనకి ఇక్కడ స్పష్టముగా ఇక్కడ మనం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నిరీక్షణ గలవారే సంతోషించచ్చు. శ్రమలు మనం పడుతూ ఉన్నప్పుడు నిరీక్షణ గలవారే సంతోషించు. ఇదే మరెవరో కాదండి, భయంకరమైనటువంటి శ్రమల గుండా వెళ్ళినటువంటి అపోస్తులైన పౌలు చెప్తున్నటువంటి మాట. ఈ అనుభవించకుండా చెప్పిన మాట కాదండి ఇది. ఈయన అనుభవిస్తూ చెప్తున్నటువంటి మాట. నిరీక్షణ గలవారే. దేని మీదల్లో మనం నిరీక్షణ కలిగి ఉండాలి? దేని విషయంలో మనం నిరీక్షణ కలిగి ఉండాలి? దేని విషయం నిరీక్షణ కలిగి ఉండాలంటే, ఈ శ్రమలు కొంతకాలమే, ఈ శ్రమలు తర్వాత నాకు దేవుడు ఆయన కృపలో మనలను ఈ శ్రమల నుండి నన్ను విడుదలనిస్తాడు. ఈ మరి అనారోగ్యముతో నేను శ్రమ పడుతూ ఉన్నప్పుడు దాని నుండి నాకు స్వస్థతనిస్తాడు. ఆర్థికమైన ఇబ్బందులలో నేను శ్రమలు పడుతూ ఉన్నప్పుడు దాని నుండి నాకు విడుదలనిస్తాడు. ఆయన కృపలో నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ శ్రమల గుండా నేను వెళ్తూ ఉన్నప్పుడు మరలా నాకు ఒక మంచి దినాలు దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. నా ప్రభు నన్ను చూస్తున్నాడు. నా ప్రభు ఆ శ్రమల నుండి విడిపించగలిగిన శక్తిమంతుడు అనేటువంటి లాంటి పాయింట్స్ అన్నిట్లో కూడా మన నిరీక్షణ కలవారై ఉండాలి. ఇవన్నీ నాకు జరుగుతాయని ఆ నిరీక్షణ మనకు ఉండాలి. మరి నిరీక్షణ అనేటువంటిది క్రైస్తవులకు ఉన్నటువంటి ఒక ఆయుధం అని చెప్పచ్చు. విశ్వాసము, నిరీక్షణ, ఓర్పు, మరి పట్టుదల కలిగినటువంటి ప్రార్థన, ఇవన్నీ కూడా ఆయుధాలండి మనందరికీ కూడా. ఇది మీకు చెప్పడం కాదు, నేను కూడా మరి వాక్యం ధ్యానిస్తూ ఉన్నప్పుడు నన్ను నేను కూడా ఈ వాక్యాలు చదువుకొని నన్ను నేను కూడా బలపరచబడ్డాను. ఓర్పు, సహనము, మరి ప్రార్థన, పట్టుదల, ఇవన్నీ కూడా శ్రమలు వస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఒక ఆయుధాలుగాను, శ్రమలు వస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనం ముందు పెట్టుకొని మనం ఉండాలి. ఆ పౌలు కూడా అదే మనకు చెప్తూ ఉన్నాడు. మరి నిరీక్షణ గలవారే ఉండాలి. ఫస్ట్ నిరీక్షణ కలిగి ఉండడమే కాకుండా సంతోషిస్తూ ఉండాలి. నిరీక్షణ గలవారే కృంగిపోకుండా, నిరీక్షణ గలవారే ఏడుస్తూ ఉండకుండా, అందరికీ మన మొహం చూస్తే ఈవికి చాలా బాగుంది అనేటువంటి అర్థం చేసుకునేటువంటి రీతిలో మొహం పెట్టేసి మనం చక్కగా మన ఫేస్ని అందరికీ కూడా నేను చాలా కృంగుబాటులో ఉన్నాను, నేను బాధల్లో ఉన్నానని తెలియజేయడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటాం. అయితే చూడండి ఇక్కడ మరి నిరీక్షణ, ఆ శ్రమల గుండా మనం వెళ్తున్నప్పుడు నిరీక్షణ గలవారే సంతోషించు. అయితే శ్రమలు అనుభవిస్తున్నప్పుడు సంతోషం ఎలా వస్తుందండి కదా? శ్రమలు అనుభవిస్తూ ఉన్నప్పుడు వివిధ రకాలైన శ్రమలు, ఎందుకంటే మనందరం కూడా ఈ రోజున చెప్పండి మీ బాధ అని అంటే ఒకరికొకళ్ళు పొంతన ఉండదండి. ఎన్నెన్నెన్నో చెప్పుకుంటాం మనం. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ, పేత కష్టాలు పేతే అంటారు కదా సామెత ప్రకారం. అలా ఉంటూ ఉన్నప్పుడు మనము నిరీక్షణ ఎలా కలిగి ఉంటాం? లేదంటే ప్రస్తుత నిరీక్షణ వాళ్ళు కలిగి ఉన్న సంతోషం అసలు ఎలా వస్తుందండి? లోపలేమో శ్రమల వల్ల నలిగిపోతూ ఉంటే, లోపలేమో శ్రమల వలన ఇబ్బందులు పడిపోతూ, లోపలేమో ఆ శ్రమ అనుభవిస్తూ కురింగిపోతూ ఉన్నప్పుడు సంతోషం ఎలా వస్తుంది అని అంటే, ఎలా వస్తుందంటే నా దేవుడు దీని నుండి తప్పించబోతూ ఉన్నాడు అనేటువంటి ఆలోచన మనలను సంతోషపరుస్తుంది. నేను ఈ రోజున ఒక అనారోగ్యముతో మరి నేను శ్రమ పడుతూ ఉన్నాను. మరి మా బంధువు
మరి ఆ, చిన్న ఆమె, పెద్ద ఏజ్ కూడా లేదు, మరి క్యాన్సర్ డిటెక్ట్ అయింది. తన ఎంతో మరి ఆ, బాధ, అసలు ఇదేంటిది మా వరకు వచ్చిందా అనేటువంటి ఆలోచనలు కూడా చాలా కృంగిపోయాం మేము మొన్న అందరం కూడా. మరి ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా సంతోషం ఎలా వస్తుందని అంటే, ఇది ఒక ఒక కొంతకాలం మాత్రమే. దీని నుండి నాకు దేవుడు విడుదలనిస్తాడు, దీని నుండి నాకు స్వస్థతనిస్తాడు అనేటువంటి ఆలోచన మనలో ఉండి అది మనల్ని డామినేట్ చేయాలి. ఆ డామినేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా సంతోషం వస్తుంది. ఇక్కడ పౌలు కూడా మనకు అదే చెప్తాను, నిరీక్షణ గల వారే సంతోషించచ్చు, శ్రమలయందు ఓర్పు. ఇక్కడే మనం తప్పిపోతున్నామేమో ఎక్కడన్నా. మీలో ఈ శ్రమల గుండా వెళుతూ ఓర్పు సహిస్తున్నారంటే దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించును గాక. అయితే చూడండి దేవుని బిడ్డలారు, చాలా మందికి ఆ ఓర్పు అనేది ఉండదండి. శ్రమల యందు ఓర్పు గలవారై, ఆయుధాన్ని పదును పెట్టాలి. ఓర్పు గలవారై ఏమంటున్నారంటే తర్వాత, ప్రార్థనల యందు పట్టుదల కలిగి ఉండండి. ప్రార్థిస్తున్నాం దేవుడు ఆలకించట్లేదు. అందరితో అనుకుపోయిన మనలో మనం అనుకుంటా ఉంటాం, ఏంటో ఎప్పుడు ఆలకిస్తాడా దేవుడు, ఎప్పుడు వింటాడు, చేస్తున్నాను అనేసి అనుకునేటువంటి ఒక పరిస్థితులు కూడా కొన్నిసార్లు వస్తాయి కొంతమందికి. అయితే చూడండి, ప్రార్థనలు ఎందుకు పట్టుదల, అది జరిగేంత వరకు కూడా, ఆ శ్రమ మన నుండి దూరంగా వెళ్ళిపోయేంత వరకు కూడా, ఆ శ్రమల నుండి మనల్ని దేవుడు అవతలకు తీసుకుని వెళ్ళేంత వరకు కూడా, ఆ శ్రమలు మన జీవితంలో నుండి దేవుడు తీసేంత వరకు కూడా పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. చెప్పాను కదా ఇందాక నేను, ఓర్పు కావాలి మనకి. ఓర్పు, పట్టుదల కలిగిన ప్రార్థన మనకు ఉండాలి. ఇవన్నీ కూడా ఆయుధాలు. అంతేకాదు నిరీక్షణ కూడా కలిగి ఉండాలి, విశ్వాసము కూడా కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా మనకు ఆయుధాలు. అయితే చూడండి దేవుని బిడ్డారా, మనము మరి ఈ యొక్క శ్రమలు గుండా వెళ్తున్నప్పుడు ఏ విధంగా అపోస్తలుడైన పౌలు చెప్పారో మనం చూసాం. అయితే దేవాది దేవుడు యేసు ప్రభులు వారు మనకు చెప్పింది ఏంటండి? ఏం చెప్పారు మనకి? యోహాను సువార్తలో ఏమని చెప్పారంటే, మీకు శ్రమ కలుగుతుంది అని అన్నారు. ఈ మాటలు అసలు ఎవరు పట్టించుకోరు. అంటే మీ సంగతి నాకు అంతగా తెలియకపోవచ్చు, కానీ జనరల్గా నేను చెప్తూ ఉన్నాను. దేవుని సేవకురాలుగా నేను అనేక చోట్ల వాక్య పరిచర్య చేస్తూ ఉంటాను కనుక నేను చెప్తున్నాను, పర్సంటేజ్ ప్రకారం చెప్తున్నాను. ఈ శ్రమ, లోకములో శ్రమ మీకు కలుగును అనేటువంటి వాక్యాలు కూడా ఈ రోజుల్లో చాలా కరువైపోయినాయి. చాలా మంది నీకు అది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది, ఈ రకంగా ఉన్నారు అని చెప్పేస్తూ ఉంటారు. అయితే ప్రభు ఏమన్నారు యోహాను సువార్తలో? మీకు రెఫరెన్స్ కావాలంటే యోహాను సువార్త 16:23 చూద్దామండి. లోకములో మీకు శ్రమ కలుగుతుంది అని స్పష్టంగా దేవుడు చెప్పాడు. ఈ లోకములో మనం బ్రతికినంత కాలము శ్రమ కలుగుతుంది. ఈ రోజున ఒక ఆర్థికమైన ఇబ్బందుల్లో మనం శ్రమ కలిగి కృంగిపోయి ఉన్నామా? అది తర్వాత దేవుడు తీసేసిన తర్వాత ఇంకా పర్మనెంట్గా ఏ శ్రమ మనకు రాదా? వస్తుంది. తర్వాత ఇంకొక అనారోగ్యం వస్తుంది, లేదంటే ఇంట్లో బిడ్డల విషయంలో ఏదో ఒకటి వస్తుంది. ఈ రోజుల్లో చాలా కదండి, ఎన్ని బిడ్డల విషయంలో సమస్యలు, భర్త అనారోగ్య విషయంలో ఇబ్బందులు, లేదంటే అత్తమామలు, తల్లిదండ్రులు వాళ్ళు అనారోగ్య విషయంలో డబ్బులు ఖర్చు పెట్టలేక, పిల్లల ఫీజులు కట్టలేక, ఈ రకమైనటువంటి శ్రమలు గుండా వెళ్ళేటువంటి వారు కూడా ఉంటారు, వివిధ రకాలైనటువంటివి. అయితే ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. కనుకనే ప్రభు ఒకటే మాట అన్నారు, ఈ లోకములో మీకు శ్రమ కలుగుతుంది. లోకము అనేటువంటి మాటను దేవుడు ఈ భూలోక సంబంధమైన మన జీవితం గురించి చెప్పారు. ఈ లోకములో మనము ఉండేటువంటి జీవితం గురించి దేవుడు చెప్తున్నాడు. ఏమనంటే, ఈ లోకములో మీకు శ్రమ కలుగును. శ్రమ కలుగుతూ ఉన్నప్పుడు అయినను, అక్కడ చూద్దామండి, ఇలాంటి మాటలు చాలా విలువైనవండి. అయినను, అయితే, కానీ, ఇలాంటి మాటలు చాలా చాలా విలువైనవి. అక్కడ మనం మరింత గట్టిగా ధ్యానం పెట్టాలి. అక్కడ ఆ వాక్యం దగ్గర ఇలాంటి మాటలు వచ్చినప్పుడు, అయితే కానీ, లేదంటే అయినను, లేదంటే కానీ, ఇలాంటి మాటలు చాలా వస్తూ ఉంటాయి. అలాంటి మాట్లాడినప్పుడు మనం మరింత ధ్యానంగా మరి వాక్యాన్ని మనం చదవాలి. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునేది.
ఇందాక ఏమన్నారండి? రోమిలు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో ధైర్యం వహించండి. ఎందుకంటే శ్రమ అనుభవిస్తున్నప్పుడు శారీరకముగా ఒక రకమైన బలహీనత వచ్చేస్తుంది. అది ఎందుకంటే మానసికమైన బలహీనత ఫస్ట్గా మనల్ని ఆక్యుపై చేసి ఆ తర్వాత ఆ శరీరములో ఉన్నటువంటి బలహీనత కూడా వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ధైర్యం కోల్పోతాం. ఒక రకమైనటువంటి నిస్సత్తువ కలిగినటువంటి జీవితంగా మనం ఉంటూ ఉంటాం. ఆయనను ధైర్యం తెచ్చుకోండి. ఇది మనలను మనం ధైర్యపరుచుకునే విధానం. మన శ్రమల వైపు చూడక దేవుని వైపు చూస్తే ఖచ్చితంగా మనకు ధైర్యం వస్తుంది. దేవుడు చేసిన కార్యాలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మనకు ధైర్యం వస్తుంది. మన పితరులను దేవుడు ఏ విధమైన శ్రమల గుండా వాళ్ళు వెళుతూ ఉన్నప్పుడు మన పితరులను దేవుడు ఏ విధముగా రక్షించాడు, ఏ విధముగా వారికి విడుదలనిచ్చాడు, ఏ విధముగా ఆయన కాపాడాడు, ఏ విధముగా స్వస్థపరిచారు అనేటువంటి విషయాలను మన పితరుల గురించి మన బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉన్నప్పుడు మనకి ఖచ్చితంగా ధైర్యం వస్తుంది. ఆయనను ధైర్యం తెచ్చుకొనిడి. ఒకవేళ మన దగ్గర లేదేమో తెచ్చుకోండి. వాక్యాలను చదువుకొని తెచ్చుకోండి. వాక్యములో ఉన్నటువంటి మన పితరులైనటువంటి వారి జీవితాల అనుభవాలను చూసి మనం నేర్చుకోవాలి. అక్కడి నుంచి తెచ్చుకోవాలి. మనం ధైర్యం తెచ్చుకొని కూడగట్టుకొని మనం ధైర్యముగా నిలబడాలి. ఎందుకంటే దేవుడు ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన కూడా శ్రమల గుండా వెళ్ళినటువంటి ప్రభుల వారే. చూడండి, ఒక మనిషి లేదంటే ఎవరైనా సరే కొన్ని విషయాలు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఆ అనుభవాలు గుండా వెళుతూ ఉన్నప్పుడు మరింత శ్రద్ధగా చేస్తారండి. లేదంటే ఒక ఆలోచన పరంగా చేస్తారు. మా మా యొక్క సంఘంలో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. సరే, నేను చాలా కౌన్సిలింగ్ ఇచ్చాను. అంతకుముందు కూడా మీకు చెప్పినట్టున్నాను ఈ విషయం. అయితే విపరీతంగా అతను బాగా కొడుతూ ఉన్నాడు. బాగా వ్యసనాలకు లోనయ్యాడు. సంపాదన తక్కువైపోయింది. అయితే ఇప్పుడు ఏంటంటే నాతో ఫోన్లో మాట్లాడుతూ అంటుంది, అమ్మ నేను సూసైడ్ చేసుకుందాం అనిపిస్తుంది నాకు. కానీ ఆమె అనాథండి, తల్లిదండ్రులు లేరు, ఆమెకి ఎవరూ లేరు. అయితే కానీ చాలాసార్లు నేను ప్రయత్నం చేశాను, కానీ నా బిడ్డలు కూడా నా వలె అయిపోతారు. నేను ఎంతగా తల్లి ప్రేమ తండ్రి ప్రేమ లేకుండా నేను బ్రతికాను. ఇతరులు నేను చూస్తూ ఉన్నప్పుడు మరి నాకు ఎంతో బాధ అనిపించేది. వీళ్ళ తల్లిదండ్రులు చక్కగా ప్రేమ చూపిస్తున్నారు. స్కూల్కి వెళ్తే ఆ యొక్క పేరెంట్స్ టీచర్ ఉంటుంది కదండి, డే అన్నప్పుడు వాళ్ళ తండ్రులు వస్తే నేను ఒక్కదాన్ని ఇట్లా కూర్చుని ఉండేది. ఇవన్నీ నాకేమన్నా వాళ్ళ పిల్లలు వేరే వాళ్ళు, నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఏమైనా కావాలంటే తల్లిని అడిగేవాళ్ళు, తండ్రిని అడిగేవాళ్ళు. నేనైతే ఎవరిని అడగడా, నాకు ఎవరు లేరు. ఇలాంటివన్నీ కూడా నేను అనుభవిస్తూ వచ్చాను కనుక అవన్నీ కూడా నేను జ్ఞాపకం చేసుకుని నా పిల్లలు ఆ బాధ పడకూడదు అనేటువంటి ఒక్క ఉద్దేశంతోనే నేను ఆత్మహత్య చేసుకోలేదని చెప్పి నాకు చెప్పింది. అయితే చూడండి, ఈ వాక్యాలన్నింటినీ కూడా ప్రభు ఎందుకు మనకు తెలియజేస్తున్నారంటే మనం శ్రమలు పడుతూ ఉన్నప్పుడు దేవుడు చాలా అద్భుతంగా రియాక్ట్ అవుతారండి. మనం శ్రమలు పడుతూ ఉన్నప్పుడు ఆయన మన ఎడల జాలి పడతాడు. మనం శ్రమ అనుభవిస్తూ ఉన్నప్పుడు మనతో పాటే ఆయన ఉంటాడు. ఎందుకంటే శ్రమ ఆయన కూడా అనుభవించాడు. శ్రమ ప్రభులు వారు కూడా అనుభవించారు. అందుకనే ఆయన బాగా అర్థం చేసుకునగలరు మనం పడుతున్న శ్రమను చూసి. కాకపోతే మనం ఏంటంటే చాలాసార్లు ప్రభు నాతో ఉన్నాడు, నా శ్రమలలో ఆయన పాలిభాగస్తుడుగా ఉన్నాడు, ఆ శ్రమలలో ఆయన తోడుండి నన్ను నడిపిస్తున్నాడు, నేను ఈ జీవితము నన్ను నడవలేనటువంటి పరిస్థితులలో ఉన్నప్పుడు నా చెయ్యి పట్టుకొని ఆయన అడుగులు వేయిస్తూ ఉన్నాడు అనేటువంటి అటువంటి ఆలోచన చాలా తక్కువగా వస్తుంది మనకి. ఎందుకంటే మన కాన్సన్ట్రేషను, మన దృష్టి, మన ఆలోచన అంతా కూడా శ్రమల మీద ఉంటుంది కనుక. ప్రభువు వారు ఈ లోకములో ఆయన మానవుడుగా దేవుడుగా ఉన్నప్పుడు శారీరకమైన శ్రమ ఆయన అనుభవించారు. అంతకంటే ముఖ్యముగా మానసికమైన శ్రమను కూడా ఆయన అనుభవించారు. ఎన్ని మాటలు అన్నారండి ఆయనను.
బయల్జెబూల్ అన్నారు, దయ్యం పట్టినవాడు అన్నారు. ఎన్ని మాటలు ఆయన అన్నారు, చంపడానికి ప్రయత్నం చేశారు. సిలువ మరి మరణానికి ముందు ఆయనని ఎంత ఎగతాళి చేశారండి ఆ మహాసభలో. పిలాతు వాళ్ళందరి ముందు, నాకు ఇతను వద్దు, నాకు బరబ్బే కావాలి అని అంటున్నప్పుడు ఆయన మానసికమైన వేదన ఎంత అనుభవించి ఉంటారండి, ఎంత అనుభవించి ఉంటారు. మరి ఆయన ఆ గొల్గొతా ఆ శిఖరం వరకు వెళ్తూ ఉన్నప్పుడు చాలా మంది ఆయన యొక్క గడ్డాన్ని పీకారంట. ఆయన ముఖం మీద చాలా మంది ఉమ్ములు వేశారంట ఆయన ముఖం మీద. ఇలాంటి శ్రమలు ఆయన పడ్డారు, నీతిమంతుడై ఉండి కూడా. ఆ శ్రమలు గుండా ఆయన వెళ్తూ ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటేనే మనం బ్రతకగలం. దేవుని బిడ్డలారా, ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుంటేనే, నా ప్రభు నాకు తోడున్నాడు అనేటువంటి ఆలోచన బట్టే ఈ శ్రమలలో నన్ను దేవుడు విడిచిపెట్టక నా చేయి పట్టుకొని నా అడుగులు వేస్తూ నడిపిస్తాడనేటువంటి ఆలోచన వలనే మనం బ్రతకగలుగుతాం. దానివల్లనే మనము ఆ శ్రమలలో నడుస్తున్నప్పటికీ కూడా ధైర్యం వహిస్తాం. దేవుని బిడ్డలారా, దేవుడు అందుకే చెప్తున్నాడు, మీకు శ్రమ కలుగుతుంది అంటున్నాడు. దేవుడు చెప్పాడు, వార్నింగ్ ఇచ్చాడు మనందరికీ కూడా. ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించానని చెప్తూ ఉన్నారు. అయితే ఒకసారి మనము ఇంకొక వాక్యం కూడా ఒక్కసారి చూద్దామండి. ఒకసారి నహూము గ్రంథానికి వెళ్దాం. నహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనానికి కూడా వెళ్దామండి. నహూము గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనమండి. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము. తన యందు చూసారండి, యెహోవా నమ్మిక వారిని ఉత్తముడు, యెహోవా ఉత్తముడు. ముందుగా ఇక్కడ నహూము ప్రవక్త తన యొక్క ప్రభు తండ్రి అనేటువంటి దేవుని గురించి చెప్తున్నటువంటి అద్భుతమైనటువంటి మాట. కొన్ని వాక్యాలు చాలా అద్భుతంగా రాస్తారండి. శ్రమ గురించి ఇక్కడ చెప్తూ తండ్రి యొక్క లక్షణం అక్కడ చెప్తున్నారు. గమనించండి, శ్రమకు ముందు శ్రమ గురించి ఏం వివరిస్తున్నాడు ఈ నహూము భక్తుడంటే, ముందుగా దానికంటే ముందుగా యెహోవా యొక్క అద్భుతమైన లక్షణాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఆయన ఉత్తముడు, ఆయన ఉత్తముడు, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము. ఆయన మనకు ఆశ్రయదుర్గము, మనం ఆశ్రయించాలి ఆయన ఆ ఆశ్రయదుర్గముగా ఆయన మనకు ఎప్పుడు ఉంటాడు. ఆయన ఆశ్రయదుర్గముగా ఎప్పుడు మనల్ని బలపరుస్తాడు. మనం ఎప్పుడు ఏ శ్రమ వచ్చి రాగానే మనం ఆయనకి దగ్గరికి వెళ్ళిపోయి, ప్రభువా నాకు ఈ ఇబ్బంది ఉంది, ప్రభువా నాకు ఈ కష్టం ఉందయ్యా, ప్రభువా నన్ను ఇన్ని మాటలు నన్ను అంటున్నారు, ప్రభువా నన్ను ఇంట్లో సరిగ్గా మర్యాదకరంగా నన్ను చూస్తలేదు ప్రభువా అని మనం ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన ఒక దుర్గముగా, ఒక స్ట్రాంగ్ టవర్గా, ఒక అద్భుతమైనటువంటి ఒక బలమైనటువంటి హస్తముతో ఆయన మనలను ఆదరిస్తాడు. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ఇక్కడ శ్రమ వచ్చిందండి. నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలి? ఆయన ఉత్తముడని జ్ఞాపకం చేసుకోవాలి. అది ఎప్పుడు సంభవిస్తుందంటే, మనము ఆయన యొక్క కృపలను, ఆయన ఆశీర్వాదములను, ఆయన దీవెనలను ఒకసారి మనం అనుభవించినప్పుడు, అవి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు. అందుకనే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనిడి. రుచి చూసి తెలుసుకొనడం అంటే ఏంటంటే, అంతకుముందు మన ఇబ్బందులలో, అంతకుముందు మనం పడిన వేదన, అంతకుముందు మనం అనుభవించినటువంటి శ్రమ, అంతకుముందు మనం అనుభవించినటువంటి ఒక రోగము నుండి దేవుడు ఏ విధముగా విడిపించాడు,
అనేటువంటి విషయము మనం జ్ఞాపకం చేసుకుని 33 అది 23 చెప్పే లోపల నేను ఎతికిన దీంట్లో ఇప్పుడు. నాతోనేనండి మాట్లాడుతున్నారు మీరు? ఉత్తముడని రుచి చూసుకుని మనం తెలుసుకోవాలి. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ఎంత అద్భుతమైన వాక్యం అండి ఇది. ఆయన ఆయన ఎడల నమ్మిక ఉంచు వారిని. కష్టం వచ్చినప్పుడు ఆయన ఉత్తముడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఆయనను ఆశ్రయించాలి. ఆయన ఆశ్రయించినప్పుడు మనకు ఆయన దుర్గముగా ఉంటాడు, ఒక బలమైన కోటగా ఆయన ఉంటాడు. ఆ తర్వాత కూడా ఇక్కడ తన యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎరుగును. ఇప్పుడు మనం ఆయనను ఎరగడం కాదండి, ఆయనే మనల్ని ఎరుగుతాడండి. అంత అద్భుతమైన విషయం అండి. మనం ఒక పొలిటీషియను లేదంటే ఒక సెలబ్రిటీ వాళ్ళను మనం తెలిస్తే నాకు తెలుసు మనం అందరం చెప్పగలం. ఎవరన్నా ఉన్నారంటే ఒక మినిస్టర్స్ కానీ ఒక సెలబ్రిటీస్ కానీ వాళ్ళ పేరేంటి, వాళ్ళ హస్బెండ్ పేరేంటి, వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఏ మోడలింగ్ చేస్తున్నారు, వాళ్ళు ఇవన్నీ మనం చెప్పేయగలుగుతాం. కానీ వాళ్ళు మనం తెలిసామని మన గురించి ఎవరైనా చెప్పగలుగుతారో? చెప్పలేరు కదా. కానీ ఇప్పుడు అదే ఒక గొప్ప వ్యక్తి, ఒక మినిస్టర్ ఉన్నాడు అనుకోండి, లేదంటే మన ఆంధ్రప్రదేశ్ మినిస్టర్, మన చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, ఆయన అన్నీ తెలుసు మనకి. కానీ ఆయనకు మనం తెలుసా అనేటి ఆలోచన మనం ఇస్తే ఎవరికి కూడా మనం అందరం తెలుసు, కానీ మనం ఎవరు కూడా మనం తెలియదు వాళ్ళకి. వాళ్ళే కనుక మనం ఎరిగామనుకో, అంటే పలానా వాళ్ళు, ఇప్పుడు నేను ఒక స్లిప్ ఇచ్చి పంపించాను చీఫ్ మినిస్టర్ గారి దగ్గరికి, వెంటనే అది చూసి వెంటనే మనల్ని రమ్మని, లోపలికి రమ్మని ఆతిథ్యం ఇచ్చేటువంటి స్థితిలోనికి వెళ్తుంది. అదే తెలియనటువంటి వాళ్ళు వెళ్తే వాళ్ళు మనం లోపల ఉన్నారని కూడా చెప్పరారు, రమ్మను గేటు దగ్గర ఆపేస్తారు. అయితే చూడండి దేవుని బిడ్డలారా, మనము చూడండి మనలను ఆయన ఎరుగుతారంట, ఆయన తెలుసుకుంటారు మనల్ని. ఎప్పుడంటే మనము ఆయనను ఆశ్రయించినప్పుడు. అయితే ఆయనను ఆశ్రయించి శ్రమల గుండాలు వెళ్తూ ఉన్నప్పుడు ఆయనను ఆశ్రయించి దాని నుండి విజయం పొందినటువంటి ఒక వ్యక్తిని నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. అది మనం అందరం ఎన్నోసార్లు చదివినటువంటి మరి షడ్రక్, మెషక్, అబేద్నెగోలు. వీళ్ళ ముగ్గురు సంగతి నేను మీకు అంతగా చెప్పవలసిన పని లేదనుకుంటాను. అయితే నెబుకద్నెజరు రాజు దగ్గర మరి ఆయనకి సరదాగా వచ్చింది ఏంటంటే, రాజులకు అంతే కదండి, ఒక సామెత కూడా ఉంది కదా, ఏమనంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అని చెప్పేసి అంటారు కదా. అలాగే ఈ రాజుకు కూడా సరదా వచ్చింది ఏంటంటే, ఒక విగ్రహాన్ని నిలబెట్టాలని. అది 90 అడుగుల ఎత్తును 9 అడుగుల వెడల్పు కలిగినటువంటి విగ్రహాన్ని నిలబెట్టి ఆ విగ్రహానికి అందరం మొక్కాలి అని చెప్పేసి అన్నప్పుడు మరి షడ్రక్, మెషక్, అబేద్నెగోలు మొక్కుపోయేటప్పటికల్లా వీళ్ళు తీసుకుని వస్తారు రాజు దగ్గర. ఆ రాజు ఏమో సింహాసనం మీద కూర్చొని ఉంటారు, వీళ్ళేమో చేతులు కట్టుకొని కొంచెం నిలబడి ఉంటారు. ఎందుకంటే ఆ యొక్క విగ్రహానికి గనక మొక్కకపోతే ఏం జరుగుతుందో వీళ్ళకి తెలుసు. చూడండి, ఎంతకంటే మరి కష్టమైన శ్రమ మరొకటి లేదు కదండి. ఎందుకంటే ప్రాణం మీదకి వచ్చేస్తుంది, వీళ్ళ మీద నెత్తి మీదకి చావు రాబోతున్నది కొన్ని నిమిషాలలో. ఇంతకంటే మించిన శ్రమ మరి ఎవ్వరికి కూడా ఉండదు. ప్రాణం కంటే ఇంకేది కూడా కాదు కదండి. మిగతా అన్ని సెకండరీ, మొట్టమొదటే ప్రాణం. అయితే ఆ ప్రాణం పోయేటువంటి పరిస్థితి వచ్చేసింది. ముగ్గురిని కూడా తీసుకుని వచ్చారు, రాజు ముందు నిలబెట్టారు. ఆ రాజు అంటున్నాడు, చూడండి ఇక్కడ ఒక మాట, 3వ అధ్యాయం 15వ వచనములో ఉన్నటువంటి 2వ భాగం చదువుతున్నా నేను. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? వీళ్ళు మాట్లాడినట్టు ఇక్కడ బైబిల్ గ్రంథంలో కూడా రాయబడలేదు. కానీ వీళ్ళు అనుకుని ఉండుంటారు ఏమనంటే, ఎక్కడో లేడు, మాలోనే ఉన్నాడని. ప్రభునామన మహిమ కలుగును గాక అనుకుని ఉండుంటారండి.
అనుకుని ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఆ విధంగా అనుకున్నారు గనుకనే అంత ధైర్యంగా నిలబడి ఉన్నారు. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నాలోనే ఉన్నాడు అని వీళ్ళు అనలేదు కానీ ఖచ్చితంగా అనుకుని ఉంటారండి. మరలా చెప్తున్నాను, అందువలననే ఆయన నిలబడి, అందువలనే వీళ్ళు అంత ధైర్యంగా నిలబడి ఉంటారు, ధైర్యంగా నిలబడి ఉంటారు. చూడండి, అయితే ఇక్కడ ఉన్నటువంటి మాటలు చాలా భలే నచ్చుతాయండి నాకు. వీళ్ళు అన్నటువంటి ఎంత ధైర్యం అండి. చూడండి, ఈ ఈ యొక్క ప్రత్యుత్తరం ఇవ్వాల్సినటువంటి, మీరు అడిగిన ప్రశ్నకు మేము ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి చింతే మాకు లేదు. ఎంత ధైర్యం వచ్చిందండి వీళ్ళకి. స్లేవ్స్ అండి వీళ్ళు, పాలేర్లు తెలుగులో చెప్పాలంటే. చెరపట్టబడి తీసుకొచ్చినటువంటి వారు, దిక్కు దివానా లేనటువంటి వారు. అలాంటి వాళ్ళకి ఎంత ఇన్సెక్యూరిటీ ఉంటుందండి, ఎంత భయం ఉంటుంది లోపల. భయంగా తినాలన్నా చేయాలన్నా ఎక్కువ సమయం స్నానం చేసేస్తున్నానేమో, ఎక్కువ సమయం భోంచేసేస్తున్నాను, పరుగులెట్టాలి, పనులు చేయాలి. ఇలాంటి ఇన్సెక్యూరిటీలు బతుకుతున్నటువంటి వారు సమస్తము ఆయన ఈ రాజు చేతిలో ఉన్నటువంటి ఆ రాజు ఎదుట నిలబడి ఛాలెంజ్ చేస్తున్నటువంటి ఆ మీ దేవుడు ఎక్కడున్నాడు అని అనుకుంటే వాళ్ళు నాలోనే ఉన్నారని వాళ్ళు ధైర్యపరుస్తూ, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాల్సినటువంటి నెసెసిటీనే లేదనేసారు. ఒకటే మాట, అవసరమే లేదు, మాకు ఆ చింతే లేదు. ఎందుకంటే దేవుణ్ణి ఎంత అద్భుతంగా మహింపరుస్తూ ఉన్నారంటే, మీరు చిన్నప్పటి నుంచి చదివే ఉంటారు వాక్యాలు. అయినప్పటికీ ఉదయకాల సమయంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రత్యుత్తరం మన చింత మాకు లేదు. చూడండి, మేము సేవించుతున్న దేవుడు మండుచున్న వేడి గల ఈ అగ్నిగుండముల నుండి మమ్మలను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఇక్కడ రక్షణ గురించి, రక్షించడం గురించి కాదని చెప్పేది. ఇదేంటంటే ఒక చావు నుండి, ఒక విపత్తు నుండి, ఒక ఆపద నుండి, ఒక మరణము నుండి తప్పించగలిగిన శక్తిమంతుడు అని వారు సేవిస్తున్నటువంటి దేవుడు గురించి సాక్ష్యం ఇస్తున్నటువంటి వారు. ఇవ్వగలమండి అసలు మనం ఆ పరిస్థితిలో? మన పితరులు శ్రమలు ఏ విధంగా వెతుక్కున్నారు, ఇందాక కూడా నేను చెప్పాను, మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. మన పితరులు శ్రమల గుండా వెళుతూ ఉన్నప్పుడు ఏ విధముగా వాళ్ళు రియాక్ట్ అయ్యారు, ఏ విధముగా ప్రభుని జ్ఞాపకం చేసుకున్నారు, ఏ విధముగా ఆ శక్తిని వారు కొనియాడారు అనేటువంటి విషయాలను మనం తెలుసుకుని ఆ విధంగా రియాక్ట్ అవ్వాలి. ఈ వేడి గల గుండము నుంచి తప్పించగలిగినటువంటి, రక్షించగలిగిన సమర్థుడు, మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. 2 సార్లు రక్షించును. 2 సార్లు వచ్చింది చూడండి, ఇక్కడ గమనించండి. ఒకవేళ, ఎంత మంచి మాట అండి. నేను చాలామంది స్టేటస్లు ఒక్కొక్కసారి చూస్తూ ఉంటా. కొంచెం మా చర్చికి అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఆత్మీయస్థితి ఎలా ఉంది అని గమనించడానికి వాళ్ళు స్టేటస్ చూస్తూ ఉంటారు. కొంతమంది మంచి మంచి సినిమా డైలాగులు పెట్టుకుంటూ ఉంటారనమాట. ఎలాంటి అంటే, ఏంటిది, సార్ ఎవరో పెట్టుకున్నాడమ్మా, ఏంటంటే మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోతాను. ఇలాంటి చాలా సినిమా డైలాగ్స్ చాలామంది పెట్టుకుంటూ ఉంటారు. యవన బిడ్డలో చాలా మురిసిపోతూ ఉంటారు, నా హీరో ఎంత ఇదిగా మాట్లాడాడు. అసలు ఇంతకంటే స్ట్రాంగ్ డైలాగ్స్ ఎక్కడన్నా ఉంటాయండి? ఏ కవైనా రాయగలడా? అసలు మామూలను రక్షించకపోయినా నీ వశము పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును, అంతటి సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా నీ దేవతలు మేము పూజింపము, నీవు నిలవబెట్టి నుంచిన ఈ బంగారు ప్రతిమను నమస్కరింపమని తెలుసుకో నువ్వు.
నువ్వు అనుకుంటున్నావు మేము ఇక్కడికి వచ్చి నీ ముందు తీసుకుని వచ్చి మమ్మల్ని దడిపిస్తే ఒకవేళ గబగబా వెళ్ళిపోయి మా ప్రాణ భయంతో మా ప్రాణం కాపాడుకోవడానికి మేము చచ్చిపోకుండా ఉండడానికి వెళ్ళి అక్కడ ప్రతి మేము మొక్కుతాం అనుకుంటున్నామేమో. తెలుసుకో ఈ విషయం. నేను సేవిస్తున్న దేవుడు సమర్థుడు, రక్షించగలిగిన సమర్థుడు. ఆయన రక్షించను. ఒకవేళ ఆయన రక్షించకపోయినా ఏం పర్వాలేదు. ఎక్కడి నుంచి వచ్చిందండి వీళ్ళకి ఇంత శ్రమ? నెత్తి మీదకి వచ్చేసిందండి చావు. మరుక్షణంలో చావబోతున్నాడు. ఇవన్నీ కూడా ఈ స్క్రిప్చర్స్ ఇచ్చినటువంటి శక్తి బలం, వాక్యాలు ఇచ్చినటువంటి శక్తి బలం. వీళ్ళకి వాళ్ళ మనస్సులోనే పరిశుద్ధ గ్రంథం ఉందనే నేను అనుకుంటాను. కనుకనే ఎంత చిన్న వయసులోనే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దానియేలులు దేవుడిని సంతోషపెట్టడానికే వాళ్ళు ప్రయత్నం చేశారు. దేవుని సాక్షులుగానే ఉన్నారు. అయితే అగ్నిగుండంలో ఈ ముగ్గురిని వేసేయడం, అగ్నిగుండంలో ముగ్గురిని వేసేయడం, ఆ యొక్క వేసినటువంటి వారు ఆ యొక్క అగ్నిగుండం వేడికి కాలిపోవడం కూడా మనం చూస్తాం. అయితే ఈ రాజు ఆ సింహాసనం మీదట కూర్చొని ఆ అగ్నిగుండాన్ని చూస్తూ ఉన్నాడు. ఏంటి మనం వేసిన ముగ్గురం కదా నలుగురు కనపడుతున్నారు ఏంటని. ఆ నాలుగవ వాని యొక్క రూపము దేవతలను పోలి ఉన్నది. హల్లెలూయా. ప్రభునామమున మహిమ కలుగును గాక. యేసయ్య వాళ్ళతో పాటు ఉన్నారండి. చాలామందికి అభిప్రాయం ఏంటంటే పాత నిబంధనలు యేసు ప్రభు లేరని. కానీ ప్రతి గ్రంథములోనూ కూడా ఆయన ఉన్నారు. దానియేలు గ్రంథములో కూడా 4వ వ్యక్తిగా ఉన్నటువంటి ఆయనే యేసయ్య. శ్రమలో నేను నీకు తోడై ఉంటాను. వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఒకసారి ఈ ఉదయకాల సమయంలో. 4వ వాని యొక్క రూపము దేవతల పోలి ఉన్నది. ప్రభువే దిగి వచ్చారండి. హల్లెలూయా. ప్రభువే వాళ్ళతో ఉన్నారు. హల్లెలూయా. ప్రభువే వాళ్ళను ఆ యొక్క మంట యొక్క సెగ, అగ్ని వాసన కూడా వాళ్ళకి అంటకుండా దేవుడే రక్షించాడండి. ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. అందుకనే వాక్యం ఏం చెప్తుందంటే యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు అంటున్నది. అగ్ని వాసన కూడా అంటకుండా. పాట కూడా ఉంది కదండి. అగ్నివాసమునంటకుండా అబేద్నెగోలతో నుండిన దేవా, దానియేలును సింహపు బోనులో ఆదుకున్న నాథుడ నీవే. ఆదుకున్నాడండి ఆయన. ప్రభు కొరకు నిలవబడితే దేవుడు ఆదుకోడా అండి? ప్రభు కొరకు మనము శ్రమలు అనుభవిస్తూ ఉంటుంటే ఆయన తోడుండడా? ఇంతకుముందు చదివిన వాక్యాలన్నీ కూడా అవే. ప్రభు కొరకు నిలబడితే ఎలాంటిదైనా దాని నుండి రక్షించగలిగినటువంటి సమర్థుడు కాదా మన దేవుడు? కనీసం అగ్ని వాసన కూడా అంటలేదంటండి వారికి. ఎంత అద్భుతమైన దేవుడు. అంతేకాదు, ఇంకొక విచిత్రం జరిగింది ఇక్కడ. అన్యుడైనటువంటి నెబుకద్నెజరు చూడండి, ఇక్కడ అంటున్నటువంటి మాటను ఒక్కసారి చూద్దామండి. 26వ అదే అధ్యాయం 26వ వచనములో, షడ్రక్ మెషక్ అబేద్నెగో అనువార్లారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా. ఎంత బాగా అడ్రస్ చేస్తున్నాడు చూడండి. ఎంత అద్భుతంగా అడ్రస్ చేస్తున్నాడు చూడండి. మహోన్నతుడగు, చూడండి, ఒక మారు మనసు వచ్చేసిందండి ఈయనలోకి. ఈయన నిజమైన దేవుడు అని తెలుసుకున్నాడు. చూడండి, ఈ శ్రమల గుండా వీళ్ళు వెళుతూ ఉన్నప్పుడు దేవుని కొరకు నిలవబడి దేవుడు రక్షించగలిగిన సమర్థుడు అని వీరు నిలబడినప్పుడు ఎంత గొప్ప కార్యం జరిగిందో చూడండి. ఒక అన్యుడు దేవుడిని తెలుసుకున్నాడు, మహోన్నతుడైన దేవుడిని తెలుసుకున్నాడు, రక్షించగలిగినటువంటి శక్తిమంతుడు అని తెలుసుకున్నారు. వీరు చెప్తున్నటువంటి మాటలను వినగలిగిన జీవము కలిగిన దేవుడని ఇతను తెలుసుకుని అద్భుతమైన మార్పు వచ్చేసేసి ఆయన నోటి నుండి వస్తున్నటువంటి మాట ఏంటంటే, మహోన్నతుడగు దేవుడి సేవకులారా.
ఎంత అద్భుతమైన సాక్ష్యం చెప్తున్నాడు చూడండి. అదే విధముగా రెండవ దానిలో కూడా చూద్దాం. ఇక్కడ రెండవ భాగంగా కూడా అంటే రెండవ మాటగా కూడా ఇక్కడ చూద్దాం. 28వ వచనం. నెబుకద్నెజరు శద్రకు మెషకు అబేద్నెగో గారు గోరను వీరి దేవుడు పూజార్హుడు. అంతకుముందు ఈ యొక్క విగ్రహాన్ని నిలబెట్టి పూజ చేయమన్నాడు. కానీ ఇప్పుడు ఈయన ఏం డిక్లేర్ చేస్తున్నాడండి? పూజార్హుడు. ఆయన తన దూతలను పంపించి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. తన్ను ఆశ్రయించిన కష్టములో, శ్రమలలో, ఇబ్బందులలో, మరణములో, వేదనలో రక్షించాడు. రక్షించి దాసులను రక్షించాను. నేనే దానికి సాక్ష్యం. తర్వాత మూడవదిగా ఆయన చెప్పిన మాట 29వ వచనమండి. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు కాక మరి వేరే దేవుడే లేడు. ప్రభునామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. వేరే దేవుడే లేడు. ఎంత అద్భుతమైనటువంటి మాటలు. ముగ్గురు వాళ్ళు చావు మీదకి వచ్చిన సాక్ష్యం చెప్పారు ప్రభు గురించి. సాక్ష్యము అక్కడ ప్రభు వచ్చి వాళ్ళని రక్షించిన విధానం, ఒక రాజు లేదంటే ఒక పరిపాలిస్తున్నటువంటి ఒక రాజు మారడానికి అవకాశం దొరికిందండి. నేనొక శాసనం నియమించి ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు కాక మరి ఏ దేవుడు కూడా లేడు. అంతేకాకుండా 4వ అధ్యాయము మరి 3వ వచనములో కూడా 2వ వచనం, మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక్రియలను మీకు తెలియచేయుటకు నాకు మనస్సు కలిగెను. మీకు తెలియచేయుటకు ఆయా భాషలు మాట్లాడేటువంటి వారు సకల జనులకు రాస్తున్నటువంటి మాట ఏంటంటే, మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక్రియలను మీకు తెలియచేయడం మనస్సు కలిగిన. ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఇది మనం క్రైస్తవులైన మనం కూడా పలకలేమేమోనండి. అన్యుడు పలుకుతున్నటువంటి మాట ఎంతో ఘనమైన. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరము నిలుచుచున్నది. ప్రభునామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. శ్రమలు పడుతూ ఉన్నప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే, మొట్టమొదటిగా నిలబడాలి. రెండోది ఓర్పు సహించాలి. పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. దేవుడు చెప్పినటువంటి ఆ వాక్యములను మనం ధ్యానించాలి. దానిలో అర్థం తెలుసుకోవాలి, బలపడాలి. మనం గనక ఆ విధంగా నిలబడితే ఖచ్చితంగా దేవుడు ఒక అద్భుతం చేస్తాడండి అన్యుల ఎదుట. చాలా చోట్ల నేను చూశాను ఈ విధంగా చేస్తాడు. వీళ్ళందరూ ఈ ఒక ఆయా భాషలు మాట్లాడేటువంటి వాళ్ళు సకల దేశస్థులకు కూడా ఈ యొక్క బోర్డు రాసి పెట్టేశారండి నా నెబుకద్నెజరు రాజు. అయితే నేను ఒక మాట చెప్తాను. ఈ బోర్డు రాసి పెట్టింది మనలాగా మన ఈ రోజుల్లో ఉన్నటువంటి ఒక సంవత్సరమో లేకపోతే మహా 2 సంవత్సరాలు ఉండే బోర్డులు కావివి. ఆ కాలంలో రాజులు రాసేవన్నీ కూడా బ్రాస్తోనూ బంగారం వెండిలతో రాసేటువంటి వారట. ఇది ఎంతకాలం ఉండి ఉంటుందండి బోర్డు. దాన్ని వెళ్తూ మంచి సెంటర్లోనే పెట్టుంటారు కదా, ఎక్కడో పిచ్చిదా రోడ్ల మీద పెట్టుంటారు కదా, మంచి సెంటర్లో పెట్టుంటారు. దీన్ని ఎంతమంది చదివి ఉంటారండి? చదివి ఎంతమంది మారి ఉంటారు? ఎంతమంది నిజదేవుని తెలుసుకుని ఉంటారు? ఎంతమంది మారు మనసు పొంది ఉంటారు కదండి. కనుక దేవుని బిడ్డలారా, శ్రమలు అనుభవిస్తూ ఉన్నప్పుడు మనం కృంగిపోకుండా మనం నిలబడి విశ్వాసముతో నిరీక్షణతో కొనసాగుతూ పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూ మనం పడుతున్నటువంటి ఆ శ్రమల నుండి విడిపించగలిగిన దేవుడు నాకున్నాడు, ఆయన విడిపిస్తాడు అనేటువంటి నిరీక్షణతో మనం సంచరించాలి, జీవించాలి, కాలం గడపాలి. ఇవన్నీ చేసినప్పుడు
శ్రమల గుండా వెళ్తున్నప్పుడు కూడా ప్రభు గురించి సాక్ష్యం చెప్తే ఏం జరిగిందంటే అద్భుతం జరిగింది. అనేక మంది ఆయా భాషలు మాట్లాడేటువంటి వారి దేశస్తులు అనేక మంది నిజ దేవుణ్ణి తెలుసుకోవడానికి అవకాశం కుదిరిందండి. కనుక ఉదయకాల సమయంలో మనం ఈ వాక్యాలన్నింటినీ కూడా విన్నాం. ఈ వాక్యాలు ఉన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. దాని వలన ఎంత అద్భుతమైనటువంటి కార్యాలు జరిగినాయో మనం చక్కగా తెలుసుకున్నాం. కనుక శ్రమలో తోడే ఉండేటువంటి దేవుడు మనకున్నాడు. అతను నా నామం ఎరిగిన వాడు గనక అతను నేను తప్పించేదను. వాళ్ళ నామం ఎరిగాడు గనక వాళ్ళని తప్పించాడు. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతనిని విడిపించి అతనిని గొప్ప చేసేదను, దీర్ఘాయువుతో అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. ఎవరి అతడు అని అంటే ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో, ఎవరైతే శ్రమలు గుండా వెళుతూ ధైర్యం వహిస్తారు, ఎవరైతే శ్రమలు గుండా అనుభవిస్తూ కష్టాలను అనుభవిస్తూ బాధలు అనిపిస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ వాక్యం అండి. కనుక శ్రమలు వచ్చినా భయపడద్దు, చింతపడద్దు. శ్రమల నుండి విడిపించే మన ప్రభు మనకున్నాడు. ఆయనే జీవం కలిగిన దేవుడు. అటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాము గనక నిరంతరం స్తోత్రార్హుడైనటువంటి ఆ దేవాది దేవుడిని మహింపరుస్తూ గడుపుదాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అమ్మా. మరి చాలా చక్కని వర్తమానం. శ్రమలు, మరి శ్రమలలో నిరీక్షణ ఎలా కలిగి ఉండాలో చక్కగా వివరించినందుకు ఆ వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వెల్కమ్. థ్యాంక్ యూ అమ్మా. మన మధ్యలో ఉన్న ఝాన్సీ సిస్టర్ ఒక ప్రేయర్ రిక్వెస్ట్. చెప్పండి సిస్టర్. ఏమంటే పాస్టర్ తిమోతి గారు చెప్పారు మార్నింగ్, వాళ్ళ సంఘంలో వీరమ్మ అనే ఆమె ఇవాళ లంగ్స్ ప్రాబ్లం తో ఆపరేషన్ కి సిద్ధపడుతున్నారంట. వాళ్ళ కోసం ప్రార్థన చేయమన్నారు. అంటే వాళ్ళ తమ్ముడు కూడా అలాగే ఆపరేషన్ అయిన తర్వాత చనిపోయారంట. అందుకని వీరమ్మ అనే ఆమె కొరకు ఇవాళ ఆపరేషన్ ప్రేయర్ చేయమన్నారు. అలాగే. మన మధ్యలో ఉన్న రెవరెండ్ జామి రవికుమార్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. వీరమ్మ గారిని కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వారు లీవ్ అయినట్టున్నారు. పాస్టర్ తోట బాలస్వామి గారు. ప్రేమ స్వరూపుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. అయా గత రాత్రంతా కూడా నీ రెక్కల చాటును మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచి మా యొక్క ఆయుష్లో మరి యొక్క నూతనమైనటువంటి దినాన్ని నువ్వు పొడిగించినందుకు హృదయపూర్వకముగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో నీ దాసురాలు గారిని ప్రభా నీ శిలువ చాటును మరుగుపరుచుకొని శ్రమలలో మేము ఏ రీతిగా నిరీక్షణ కలిగి ఉండాలో అనేక దృష్టాంతాల ద్వారా మాకు ఉపదేశించిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయనా. లోకంలో మాకు శ్రమలు కలుగుతాయని ముందుగానే హెచ్చరించినందుకు నీకు వందనాలు. అయినను ధైర్యం తెచ్చుకోమని మమ్మలను ప్రభువా పురికొల్పిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఆయా శ్రమలలో నువ్వు మాకు తోడుగా ఉంటావని వాగ్దానం చేస్తూ ఉన్నావు గనుక ఆ వాగ్దానాన్ని మేము నైనా వశపరుచుకొనడానికి సహాయమును దయచేయండి. నీ కృపలో ఎందరైతే బిడ్డలు ప్రభువా ఈ ఉదయకాల సమయంలో ఈ జూమ్ మీటింగ్లో పాల్గొన్నారో అట్టి బిడ్డలందరినీ కూడా నీ కృపా బాహుళ్యములకు అప్పగిస్తున్నావు. నీ నామంలోనే ప్రతి ఒక్కరిని కూడా ప్రతిష్ఠించి ప్రార్థిస్తున్నాం. దుష్టుడికి ఏ ఒక్కరి మీద కూడా అధికారం లేకుండా నీవే సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వెతబడినటువంటి వర్తమానం మా అందరి హృదయాలలో నిండారుగా ఫలించున్నట్లుగా కృప చూపమని ప్రార్థిస్తున్నాం. ఆయనైనా వాక్యమును ఉపదేశించిన దాసురాలను తన యొక్క భర్తను ప్రేమించినటువంటి వారి యొక్క కుటుంబీకులందరిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. వారికి నువ్వు అప్పగించినటువంటి పని
బిడ్డలు నమ్మకముగా పనిచేయటానికి సహాయమును దయచేయండి. అదే రీతిగా జూమ్ మీటింగ్లో ఎందరైతే బిడ్డలు పాల్గొన్నారో అటు వారందరికీ కూడా నాయన నీవే సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా నీ సారూప్యంలోనికి మలచబడినట్లుగా కృప చూపమని ప్రార్థిస్తున్నాం. నాయన ప్రత్యేకముగా నాయన ప్రార్థన సహాయం కోరినటువంటి ప్రభువా నాయన వీరమ్మ గారిని నీ చేతులకు అప్పగిస్తున్నాం. మన యొక్క తన సహోదరుడు కూడా నేను పాస్టర్గా చేస్తూ నేను అనారోగ్యంతో ప్రభువా మరి నాయన ఇదిగో మరణించి ఉంటుండగా నువ్వు జ్ఞాపకం చేసుకునండి. అయా నాయన బిడ్డను ముట్టండి, సంపూర్ణమైనటువంటి స్వస్థతను నువ్వు అనుగ్రహించండి. ఈ దినము ప్రభు మరి నాయన బిడ్డకు ఆపరేషన్ చేయాలని రాత్రి తిమోతి గారు తెలియజేసి ఉంటుండగా మన నాయన 5 లక్షల పైగా ప్రభువా ఖర్చు అవుతుందని వైద్యులు ప్రభువానైనా చెప్పి ఉన్నారని తెలియజేశారయ్యా. మరి ఆర్థిక సహాయం కూడా ప్రభువా సమకూడినట్లుగా సహాయమైన దైత్యమని కూడా ప్రార్థిస్తున్నాం. నడినెత్తి నుండి అరికాలి వరకు కూడా నీ గాయపడినటువంటి హస్తముతో తనను ముట్టండి. వైద్యులుగా ప్రభువానైనా పరిచర్య అక్కడనైనా వారు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుండగా అయ్యా నైనా పరమ వైద్యుడుగా నీవుండి నైనా నీవే నైనా నీ చిత్తానుసారముగా ప్రభువా తగిన ఆపరేషన్ జరిగించి మేము పొందుకోమని కూడా ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ శ్రేష్టమైనటువంటి మాటలు వినడానికి, ఒకరి భావాలు ఒకరు మేము పంచుకొనడానికి, అభిప్రాయాలను తెలియజేసుకునడానికి నాయన వేదిక ఏర్పాటు చేసినటువంటి బావి రత్నాకర్ గారికి, అలాగనే తనతో పాటు నాయన సహకారం అందిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా నువ్వే జ్ఞాపకం చేసుకునండి. ఈ రీతిగా ఈ పరిచర్య నాయన ముందుకు కొనసాగడానికి సహాయమును దయచేయండి. అనేకులు ప్రభువా యొక్క జూమ్ మీటింగ్లో పాల్గొనడానికి మా వంతు కర్తవ్యముగా మేము నాయన సహకారం అందించడానికి కూడా సహాయమును దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. ఇంకా నైనా నీ యొక్క సేవకులు ఎందరైతే ప్రభువా అనారోగ్యముతో ఉన్నారో అటు బిడ్డలందరినీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. మరి ఉదయకాల సమయంలో దేవానంద కుమారి గారు ప్రభు మంచి పాటను కూడా నేను పాడడానికి తనకు నువ్వు ఇచ్చినటువంటి సదవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. అయా నీ కృపలో తనను కూడా ఎత్తిపట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపండి అయ్యా, కనికరించండి. ఈ ఉదయకాలపు దీవెనలతో మమ్మల్ని అందరిని కూడా దీవించి ఆశీర్వదించమని, ఈ పగటి కాలం అంతా కూడా మా పని పాటల్లో రాకపోకల్లో ఆయుష్ ఆరోగ్యం విషయములలో నీవే తోడై ఉండి సహాయమని అనుగ్రహించి మహిమ పొందుకునమని మమ్మల్ని అందరినీ కూడా నీ కృపా బాహుళ్యములకు అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి నీకే అప్పగించుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించండి. శోధనలోనికి తేక దుష్టుని నుంచి తప్పించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవయ్యున్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము, సన్నిధి, కాపుదల జూమ్ మీటింగ్ లో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డకును, ఆరోగ్యముతో ఉన్నటువంటి బిడ్డలందరికీ సదా తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. లార్డ్ అందరికి వందనాలండి. అందరికి వందాలండి. ప్రైజ్ లార్డ్. వాక్యం అందించిన అమృతరావు గారికి, ప్రార్థించిన తోట బాలస్వామి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగించుకుందామండి. థ్యాంక్ యూ మేడం. వాక్యాన్ని ఏ రోజు నెమరు వేసుకుంటూ ఉన్నామండి. శ్రమల గురించి ఆలోచిద్దాం ఈ రోజంతా. దేవుడు మరి చక్కని మరి అందరు జాయిన్ అయినందుకు కూడా వందనాలు. దేవుడు ఇచ్చిన ఆలోచన బట్టి కూడా వందనాలు. హ్యావ్ ఎ నైస్ డే అండి. ముగించుకుందామండి. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్